అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగు మరియు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్థానిక కార్పొరేటర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సుల వల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేశారో అంతే చురుకుగా ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి మరింతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేసేదానికి ఆ భగవంతుడు అన్ని విధాల సహకారం అందిస్తాడని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రమంతా, దేశమంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం, సంపద సృష్టించి సంపద పంచాలనే ఉద్దేశం. ఈరోజు ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక సంక్షోభాలు, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే నిరంకుశ పరిపాలన, రాక్షస ప్రభుత్వం, ఆ పరిపాలన నుంచి విముక్తి పొందించి వాళ్ళ ఓటు ద్వారా విముక్తి చేయడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లతో పరిమితం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంపీలు కూడా బ్రహ్మాండంగా కూటమి పార్టీల్లో గెలుపొందడం కూడా జరిగింది. ఈరోజు కేంద్రంలో కూడా మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం క్రియాశీలకంగా మారింది. అంతేకాకుండా ఈరోజు దాదాపు సుమారు 9 నెలలు అయిపోయి 10 నెలల వస్తూ ఉంది. అనేక నిధులు కేంద్రం నుంచి రాబట్టడం కూడా జరిగింది. రోడ్లన్నీ గుంతలమయమై ఉండే రోడ్లన్నీ కూడా బాగు చేసి ఈరోజు ప్రయాణానికి సౌలభ్యంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆయన 6 గ్యారంటీలు కూడా త్వరలో అన్నీ కూడా విడుదల చేయబోతున్నారు. మంచి పరిపాలన జరుగుతుంది. ఆయనకు ఆరోగ్య అష్టైర్యాలతో ఇంకా ఎన్నో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ప్రీతమ నాయకులు భారతదేశంలోనే ఒక పరిపాలనా దక్షుడుగా, ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తోటి ఎంతో ప్రశంసించబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భం, అంటే 75వ సంవత్సరం. 75వ సంవత్సరంలో కూడా 25వ సంవత్సర నవ యువకుడిగా పరిగెడుతూ ఈ రాష్ట్రాన్ని ఒక రౌడీ పాలన నుంచి, అస్థిరతల నుంచి కాపాడి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు రౌడీజ పాలనని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశన జగన్మోహన్ రెడ్డిని గురించి ఆ ప్రభుత్వం నుంచి రక్షించి మళ్ళీ అభివృద్ధి బాటలో వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు. మా నాయకుడు ఇటువంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, అదే రకంగా ఆయన చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు విజయవంతం కావాలని, భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా
ఒక మంచి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలో మేము పనిచేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినటువంటి పార్టీలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ ఉండే పార్టీలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి పుట్టినరోజులు మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జరుపుకోవాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలో ముందుకు తీసుకెళ్లాలని, ఆయన చేసే కృషిలో ఆ భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.